హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగానే ఉన్నా. సో ఇవాళ మనం స్టార్ట్ చేయబోతున్నాం మన వ్లాగ్స్ అంతా. సో వీకెండ్ ఎలా క్యాప్చర్ అవుతుందో లెట్స్ సీ. బై ద వే మర్చిపోయా, వెల్కమ్ టు రిపుగాడి వైబ్ వ్లాగ్స్. సారీ, వెల్కమ్ టు రిపుగాడి యూట్యూబ్ ఛానల్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, కొంచెం మోటివేట్ అవుతా. లెట్స్ సీ. దీని అమ్మ జీవితం పడుకొని లేచే గ్యాప్లో సగం శనివారం అయిపోయింది. ఇక సర్లే అలా రీల్స్ స్క్రోల్ చేసుకుంటే ఇంకో సగం సెడదొబ్బాం. ఇంకెందుకులే కొంచెం మోటివేషన్ తెచ్చుకొని జిమ్కి వచ్చాం. సీదా పోయి డంబుల్స్ పట్టుకున్నాం. మనం థ్రెడ్మిల్ ఎక్కాం, తెలిసిందే కదా. ఇక మెల్లిగా చెస్ట్ ఇంకా ట్రైసెప్ కంప్లీట్ చేసుకున్నా. బాడీ పెయిన్ వస్తుంది అనుకున్నా, కానీ బాడీ పెయిన్ కంటే కెమెరా యాంగిల్ ఎక్కువ హర్ట్ చేస్తుంది. స్ట్రైట్గా మిర్రర్ ముందు వచ్చి పోజింగ్ స్టార్ట్ చేశాను. క్యాబ్లో దిలీప్ గడ్ కాల్ చేసి అరే సైక్లింగ్ వెళ్దాం పదరా అన్నాడు. సరే ఇంకా మనకి ఎలాగో పోజింగ్ అంతంత మాత్రం వచ్చు కాబట్టి స్టార్ట్ అయ్యాం సైక్లింగ్కి. ఇంకా హాయ్ గాయస్, ఇవాళ నైట్ మా వాళ్ళందరూ చిన్నగా సైక్లింగ్కి వెళ్దామంటున్నారు. టైం 10:30 అవుతుంది. మెల్లగా వెళ్తున్నాం అందరం కలిపి. ఏ గణేష్, మీరు ఎప్పుడైనా స్మార్ట్ బైక్కి విజిట్ చేస్తే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గాయస్. ఎలా ఉంటుందో, మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం, చూద్దాం. లెట్స్ సీ. ఓకే గాయస్, సీ యు దేర్. ఇవి చూడండి, డాగేష్ వెనక కొల్లూరు 14 కిలోమీటర్స్ ట్రాక్. ఇది ఎంతవరకు వెళ్తామో చూద్దాం. కమాన్, లెట్స్ సీ. నెంబర్ 1 బుల్షిట్ గాయ్. పోలీసులు వస్తారు. ఇగో కల్ట్ ఫ్యాన్, కల్ట్ టీడీపీ, కల్ట్ చౌ, కల్ట్ రెడ్డి అడు. కమాన్ రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఏంటి సీను, బండి స్లో అయింది. గురు ఇక్కడ గణేష్ గడి కొత్త ఎండిపోయింది, కానీ మన దిలీప్ గడి దేవరలా దూసుకెళ్తున్నాడు. హాయ్ గాయస్, హాయ్ గాయస్, రిపోర్టర్ రెడ్డి గాయస్. చూడండి గాయస్, ఆఫ్టర్ ఎ లాంగ్ రైడ్ ఎన్ని కిలోమీటర్స్ తిరగలుగుతారు? 11 points కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. పర్లేదు బాయ్. ఏ గణేష్, ఎన్ని కిలోమీటర్స్ నువ్వేం చెప్పు? 1 hour 26 minutes. నేను కిలోమీటర్స్ అడిగారా, హార్స్ అడగలేదు. ఎన్ని కిలోమీటర్స్ రా? 11 కిలోమీటర్స్. 11.7 కిలోమీటర్స్ టోటల్. ఇప్పుడే సైక్లింగ్ అయింది, ఛార్జ్ పెట్టడానికి వచ్చాం స్కూటీకి. ఈ ఛార్జింగ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ శిల్పారామం ఉంది. ఇక్కడ మనకి 3 పోర్ట్స్ ఉన్నాయి ఛార్జ్ పెట్టడానికి. చూడండి గాయస్, ఎలా పెట్టాలో చెప్తాను. ఏ దిలీప్, చూపించు మా వ్యూవర్స్కి చూపించి ఎలా పెడుతున్నావు. నైస్. ప్రజెంట్ ఛార్జింగ్ ఎంత ఉంది? 26% ఉంది. మనం ఇంటికి 25% ఉంటే సరిపోద్ది, ఇంకా ఎక్స్ట్రా. థ్యాంక్ యూ దిలీప్ ఫర్ దిస్. ఓకే, 30 minutes ఆగు. హే చిమ్టు, ఈడో చిమ్టు నడుస్తున్నాను. వా, సైక్లింగ్ అయిపోయింది గాయస్. రిటర్న్లో బైక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చాం. ఏ గణేష్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? లెగ్ వర్క్ ఒకటి 2 సార్లు చేసినట్టున్నా. ఏ తరుణ్,
ఎలా ఉంది సైక్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది 20 minutes ఏ తరుణ్ సైక్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంట కొత్త ర్యాంప్ అక్కడ ఉండదు 20 minutes రే గణేష్ ఏం చూసావు అరే చెప్పురా రే డిఫెండర్లోనే ఏం చూసావు బాధపడకరా చెప్పురా అరే ఏమైంది చూపి బట్టలు లేవని చింటూ ఆపరేషన్ అయిపోయింది ముందు మిషన్ ఉంది కానీ వెనకాల బుల్లెట్స్ లేవు అవేమో కటింగ్ చేశాడు నేను ఎందుకు చేస్తాను రే హాయ్ గాయస్ ఇవాళ సండే ఏం చేయాలో అర్థం కాక మా తరుణ్ గాడు ఏంట్రా ఎక్కడికి వెళ్ళమన్నాడు కుతుబ్ షాహీ టామ్స్ కుతుబ్ షాహీ టామ్స్ అంట నాకు తెలియదు ఎలా ఉంటుందో చూద్దాం లెట్స్ సీ వ్యూ ఎలా ఉంటుందో మొత్తం క్యాప్చర్ చేద్దాం చూడండి వ్యూ ఎలా ఉందో యాక్చువల్గా తరుణ్ గారి ప్లాన్ ఇది ఆడు చెప్పాడని నేను గణేష్ గారు ఊపుకుంటే వచ్చాం కానీ ఆడ హ్యాండ్ ఇచ్చాడు సర్లే ఏం చేస్తాంలే వ్యూ బాగుంది కదా అని వచ్చేసాం అలాగా చూడండి వ్యూ ఎంత బాగుందో ఇదంతా సింగిల్ వే కానీ సిగ్నల్స్తో రన్ అవుతూ ఉంటుంది పర్లేదు బాగుంది ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ఎవరైనా వచ్చినట్టయితే కామెంట్ చేయండి ఇక్కడికి మనం వెళ్ళేది ఇప్పుడు అక్కడికి చూడండి గాయస్ రూట్ అయితే క్రేజీ ఉంది ఏమంటావు గణేష్ సూపర్ ఉంది యా వీడియోలో వస్తుంది చూడండి వ్యూ కూడా క్యాప్చర్ చేసాం వే కూడా అట్ ద సేమ్ టైం చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళాక ఏముంటుంది ఇది శ్మశానం అంటున్నారు నిజమేనా ఏడా గణేష్ టామ్స్ అంటే అదే కదా ఓకే టామ్స్ అంటే శ్మశానం అంట ఏదో కొత్తది తెలిసింది మనకి చూద్దాం ఇంకేం తెలుస్తాయి కొత్తది లోపలికి వెళ్ళి దారిలో గోల్కొండ కనిపించింది అది కూడా క్యాప్చర్ చేస్తాం చూడండి వెనకనే ఉంది బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది బ్యాక్ క్యామ్ నుంచి క్యాప్చర్ చేస్తాం చూడండి ఏమంటావు గణేష్ ఇందాల వీడియోలో కాన్ఫిడెంట్గా దారిలో అని చెప్పాం కదా అది కాదు ఇదే కుతుబ్ షాహీ టామ్స్ అనుకొని పార్క్ చేసి వచ్చాను చూస్తే గోల్కొండ ఫోర్ట్ యాక్చువల్గా ఏమైందంటే ఇంతవరకు మేము ఒక్కసారి కూడా గోల్కొండ వెళ్ళలేదు ఇదే కుతుబ్ షాహీ టామ్స్ అని ఇక్కడ ఆపి బండి ఆపి వీడియో కూడా తీసాం మీరు చూడండి ఒకసారి అయితే కాకపోతే ఇది గోల్కొండ ఫోర్ట్ సరే ఇంకా మధ్యలో ఆగాం కదా ఎలా అని చిన్నగా చీట్ చేస్తున్నాం ఎగ్ పఫ్ ఏమంటావు గణేష్ ఐ డోంట్ ఎంకరేజ్ చీటింగ్ బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తా పర్వాలేదు జిమ్లో కవర్ చేద్దాం ఐఎమ్ లాయల్ చూడండి లాయల్ ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడదాం చూడండి గైస్ మీ లాయల్ గణేష్ ఎలా తింటున్నాడు ఏంట్రా ఏం తింటున్నావు లాయల్గా ఎగ్ పఫ్ తింటున్నాడు నాట్ అబౌట్ పాప్ ఇట్స్ అబౌట్ వాట్ దెన్ అబౌట్ ఇట్స్ అబౌట్ చూడండి మాటలు కూడా రావట్లేదు మనోడు ఆ స్వీట్ క్రేవింగ్స్కి బాధ్యతలు డైట్ కోక్ ఇప్పుడే రీచ్ అయ్యాము ఇక్కడ ఎంట్రీ ఫీ 20 అంట అడల్ట్కి అది ఓకే ఫైన్ మొబైల్కి 50 2 మొబైల్స్ అయితే చూపించకండి ₹50 తీసుకున్నారు వీడియోస్ కూడా తీయద్దు అంటున్నారు కదా మనం తీసేస్తున్నాం మీకోసమే గాయస్ ఇప్పుడు చూడండి చూడండి గణేష్ ఇక్కడ ఉన్నాడు మంచిగా కొద్దిగా అమ్మాయిలా ఉన్నారు చూడండి ఒకసారి బాగున్నారు ఓకే పిక్నిక్ వచ్చారు అదే కదా ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉంది గైస్ కామెంట్ చేయండి ఈ టామ్లో ఒకప్పుడు కింగ్స్ ఉండేవాళ్ళంట ఫుల్ రాయల్ స్వాగ్తో రూల్ చేసేవారు ఇప్పుడు కామ్గా మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళిపోయారు అందరూ ఆ ఆర్కిటెక్చర్ చూడండి గైస్ మన ఇన్స్టా ఫిల్టర్ కంటే క్లీన్ వర్క్ చేశారు క్రేజీ ఉంది
ఏ పౌరం బేటా హాయ్. ఎట్లున్నావు బాయ్? ఇచ్చిగడ్డ తీసుకోమంటావా? వద్దులే. ఇప్పటిదాకా చూపించే కదా అందు లోపల ఉన్న వ్యూ ఇది. చూడండి మొత్తం అంతా డిజైన్ అంతా చాలా బాగుంది కదా. అండ్ ఆల్సో ఇది సమాధి అంట. చూడండి ఎట్లా కట్టారో వీళ్ళు, చుట్టూ గ్రిల్స్ ఇవన్నీ వేసి. ఇంకోటి ఇది మ్యాప్స్. ఇంకా చాలా ఉంది చూద్దాం, కానీ టైం అయితే లేదు. ఇప్పటికే 5:30 అవుతుంది. లైట్ ఫెయిల్ కూడా అవుతుంది నిజంగానే. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అక్బర్కి చాలా నచ్చిన ప్లేస్ అంటారు. ఇప్పుడు 3 వచ్చిన ఎంపీ వచ్చేవాడు. వీళ్ళే చేశారు. చూడండి గైస్, ఇక్కడ అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. మనకు అవన్నీ అడుగుతుంది కానీ మీరు వీడియోలో చూసుకోండి. ఇంకా అటు చూడుతాం. అంతా ఎలా కట్టారు ఏంటి అని అంతా ఇన్ఫర్మేషన్ అంతా చూడండి. ఆ టామ్ సైజ్ చూసి షాక్ అయ్యారా? ఆ రోజుల్లో జిమ్ లేకుండానే ఇలాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ బిల్డ్ చేశారు. మనం ఈరోజు 5 minutes వాక్ చేయడానికే కొత్త ఎండిపోతుంది ఇక్కడ. బేసికల్లీ 7 generations కుతుబ్ షాహీ కింగ్స్ ఇక్కడే రెస్ట్ తీసుకున్నారంట. మన హైదరాబాద్ని సెట్ చేసిన కింగ్స్ అంటే వీళ్ళే. మీరు హిస్టరీ క్లాస్లో వినే ఉంటారు, కూలీ కుతుబ్ షాహా గుర్తుందా? మేబీ గుర్తుండకపోవచ్చు, ఈ వీడియో చూసాక మీకే గుర్తొస్తుండొచ్చు. ఇక్కడ టామ్స్ అన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి. అంటే కింగ్స్ అందరికీ కాలనీ క్రియేట్ చేశారంట. రాయల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లా అనుకోండి. ఇంకా ఒక విషయం చెప్పాలి, ఈ బిల్డింగ్స్ అన్నీ 400 years ఓల్డ్. రే ఆగురా, కాస్త నన్ను చెప్పనివ్వరా బాబు. నేను మార్నింగ్ టిఫిన్ లేకుండా 400 steps కూడా వేయను. ఇది 400 years సర్వైవ్ అయిందంటే రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సలాం కొట్టండి గైస్. అండ్ ఆల్సో ఈ కుతుబ్ షా డైనస్టీ మన హైదరాబాద్ని 1518 నుంచి 1687 వరకు రూల్ చేసింది ఆల్మోస్ట్. ఇక్కడ ఆల్మోస్ట్ 40+ మేజర్ టాంబ్స్ అండ్ 30+ స్మాల్ స్ట్రక్చర్డ్ ఉన్నాయి. ప్రతి టాంబ్ యూనిక్ ఆర్కిటెక్చర్తో ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే, ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మన హైదరాబాద్ హిస్టరీ స్టార్టింగ్ చాప్టర్ ఇక్కడ ఉంది. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఇదేదో సాహసం మూవీలో ప్లేస్లా ఉంది కదా, నాకైతే అలాగే అనిపించింది. ఇక్కడ ఇంపార్టెంట్ కింగ్స్ వచ్చేసరికి ఫౌండర్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనస్టీ సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్, అండ్ సెకండ్ రూలర్ వచ్చేసరికి జంషీద్ కులీ కుతుబ్ షాహ. అండ్ మనకి పర్షియన్ కల్చర్ని తీసుకొచ్చింది హైదరాబాద్కి మాత్రం ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అండ్ ఫైనల్లీ ద మోస్ట్ ఫేమస్ కింగ్ వచ్చేసరికి మొహమ్మద్ కులీ కుతుబ్ షా, అండ్ ఫౌండర్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ, క్రియేటర్ ఆఫ్ చార్మినార్. అండ్ అతని టాంబే ద లార్జెస్ట్ టాంబ్ ఇక్కడ. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఆగా ఖాన్ ట్రస్ట్ కంప్లీట్గా రీడెవలప్మెంట్ చేసింది. ఓల్డ్ ప్లాంట్స్ రిమూవ్ చేయడం అండ్ ఒరిజినల్ తుక్కు రీస్టోర్ చేయడం, ఇంకా డామ్స్ రిపేర్ చేయడం, స్టోన్ వర్క్ క్లియర్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసింది. ఆల్మోస్ట్ మనకి ఓల్డ్ టామ్స్ ఎలా అయితే స్ట్రక్చర్ అయి ఉన్నాయో ఎగ్జాక్ట్ అలాగే రీప్రొడ్యూస్ చేశారు వీళ్ళు. సో ఇక్కడ నేను ఈ ప్లేస్ని ఎందుకు ఎంచుకున్నా అంటే ఇక్కడ ప్రతి ఫ్రేమ్ సినిమాటిక్గా కనిపిస్తుంది.
అండ్ ప్రతి టామ్లో టెక్స్చర్ ఉంది. సో పర్ఫెక్ట్ ఫర్ ఫోటోగ్రఫీ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో గాయస్, దిస్ ఈస్ ద రియల్ హెరిటేజ్ అని చెప్తాను ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే ఈ చార్మినార్, గోల్కొండ ఇవేమీ కాదు, కుతుబ్షాహీ టామ్స్లోనే ద రియల్ స్టోరీ స్టార్ట్ అయింది మనకి. డిన్నర్ చేయడానికి షామండికి వచ్చాం. హాయ్ మిథున్. మిథున్ కూడా వచ్చేసాడు. ఇంకోటి యా 1 hour వచ్చింది. ఎక్కడ నుంచి మనకి కుతుబ్ షా నుంచి 1 hour పట్టింది ఇక్కడ రావడానికి. ఓన్లీ ఫర్ దిస్ షామండి. హై ఫ్రెండ్స్, షామండికి వచ్చాం కానీ డైట్లో ఉండడం వల్ల తినలేకపోతున్నాం. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? గణేష్ అయితే కవర్ చేస్తున్నాడు మొత్తం. డైట్ ఉండడం వల్ల తినలేకపోతున్నాం. డైట్ గణేష్ నువ్వు హ్యాపీగా? మొత్తం లేపు పడదింగాడు. అది నేను తినలేదు. మీకు తెలుసు కదా గైస్, నేను డైట్లో ఉన్నా, తినను కాబట్టి. ఏ గాయస్కి తెలుసురా? ఏ గాయస్కి తెలుసు చెప్పు. మా సబ్స్క్రైబర్స్ తెలుసు కదా, మిత్రులకు తెలుసు, దిలీప్కి తెలుసు. మనగడు వచ్చాడు. మనగడు వచ్చాడండి ఆటగాడు. ఇగో వాడి డెలైట్ డైట్ ఇది. చూపి ఫోటో చూపి. ఫైనల్లీ మళ్ళీ ఊపేశారు రేంజ్లో. చూడండి, మ్యాక్సిమం గణేష్ గడే లేపాడు. ఇంకా స్టిల్ బ్యాటింగ్లో ఉన్నాడు. మాస్తే తింటాం. ధోని మాదిరి కొడుతున్నాడు రేంజ్లో. ఇంకా మన విరాట్ కోహ్లీ ఉన్నాడు చూడండి. హాయ్. స్టిల్ నాట్ అవుట్. 99 ఎవడో సోల్ఫుల్ బ్లాగ్స్ 99 100కి మైనస్ చేసుకోమంటాం, అంతే కదా. అంతే గాయస్, డన్ ఫర్ ద డే. వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్, షేరు, సబ్స్క్రైబ్ కూడా కొట్టండి గైస్. సరే, మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.